వెల్కమ్ టు టీవీ 11 నా పేరు పద్మ. వివరాల్లో వెళ్లే ముందు హెడ్లైన్స్ చూద్దాం. మాంసాహారులకు శుభవార్త. అన్ని రకాల తాజా చేపలు, రొయ్యలు మరియు పీతలు దొరుకు ఏకైక స్థలం డకన్ ఫిష్ ల్యాండ్స్. హోల్సేల్ మరియు రీటైల్ అమ్మకాలతో మీకోసం సిద్ధంగా ఉంది డకన్ ఫిష్ ల్యాండ్. మా అడ్రస్ షాప్ నంబర్ 5 ఆపోజిట్ ఎల్లమ్మ టెంపుల్, బల్కంపేట్ రోడ్, హైదరాబాద్. వివరాలకై సంప్రదించండి 0403000088. మీ పాత కార్ అమ్మాలనుకున్నా, కొనాలనుకున్నా లేదా ఎక్స్చేంజ్ చేయాలనుకున్నా సంప్రదించండి శ్రీ బాలాజీ కార్ కన్సల్టెన్సీ, ఆపోజిట్ సాయిబాబా టెంపుల్, ఎల్లమ్మ టెంపుల్ రోడ్, బల్కంపేట్, హైదరాబాద్. మా ఫోన్ నెంబర్ 9346967469. స్పాట్ ఫైనాన్స్ సౌకర్యం కూడా కలదు. Mohan's Motors since 1987. To buy, sell, exchange, park and sell, visit Mohan's Motors. Insurance and finance available. We have 3 branches at Amirpet, Secunderabad and Madhapur. Contact 9848772222. For details, log on www.mohansmotors.com. ఉద్రిక్తతకు దారితీసిన ఓయూ విద్యార్థుల ర్యాలీ, పోలీసులపై రాళ్లు రువిన విద్యార్థులు. మళ్లీ రేపటికి వాయిదా పడిన అసెంబ్లీ. కార్పొరేటర్పై హత్యాయత్నాన్ని భగ్నం చేసిన పోలీసులు, మారణాయుధాలు స్వాధీనం. రేపు నగరంలో 144 సెక్షన్ స్కూళ్లకన్నిటికీ సెలవులు ప్రకటించిన ప్రభుత్వం. మాజీ నెంబర్ 1 తౌషిక్ హిదాయత్ పై సంచలన విజయం సాధించిన తెలుగు తేజం సాయి ప్రణీత్. న్యూస్ ఇన్ డీటెయిల్స్. రేపు జరగనున్న చెలో అసెంబ్లీ నేపథ్యంలో ఉస్మానియా యూనివర్సిటీ వద్ద గురువారం ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఓయూ నుంచి అసెంబ్లీకి ర్యాలీగా బయలుదేరిన విద్యార్థులను పోలీసులు ఎన్సీసీ గేట్ వద్ద అడ్డుకున్నారు. దీంతో పోలీసులు ఏర్పాటు చేసిన బ్యారికేడ్లను ఓయూ విద్యార్థులు చెదరగొట్టారు. దీంతో పోలీసులకు వీరికి మధ్య ఘర్షణ కొనసాగింది. విద్యార్థులు పోలీసుల మీదకి రాళ్లు రువ్వారు. ఓ దశలో పోలీసులు బాష్పవాయువును ఉపయోగించి విద్యార్థులను చెదరగొట్టే ప్రయత్నం చేశారు. విపక్షాల నిరసనల మధ్య శాసనసభ రేపటికి వాయిదా పడింది. ఎలాంటి చర్య లేకుండానే 4వ రోజు కూడా సమావేశాలు వాయిదా పడ్డాయి. సభ సజావుగా ఆయా పార్టీల ఫ్లోర్ లీడర్తో స్పీకర్ నాదెండ్ల మనోహర్ ఏర్పాటు చేసిన సమావేశం ఎలాంటి ఫలితం ఇవ్వలేదు. దీనికి నిదర్శనమే వాయిదాల మీద వాయిదాలు కొనసాగటం. 4వ రోజున మొదటి వాయిదా తర్వాత సమావేశమైన సభ ఆ వెంటనే మరోసారి వాయిదా పడింది. స్పీకర్తో జరిగిన భేటీలో ఆయా పార్టీల శాసన సభాపక్ష నేతలు తమ తమ ఎజెండాలపై పట్టు పట్టారు. అసెంబ్లీలో మాట్లాడడానికి మైకు ఇవ్వాలని టీఆర్ఎస్, బీజేపీ, సిపిఐ సభ్యులు కోరారు. చలో అసెంబ్లీకి అనుమతి ఇవ్వాలని స్పీకర్ కు విజ్ఞప్తి చేశారు. అయితే ఆ అంశం పరిధిలో లేదని స్పీకర్ స్పష్టం చేశారు. సభ సజావుగా సాగడానికి సహకరించాలని అన్ని పార్టీలను కోరారు. కానీ ఆయా పార్టీలు మాత్రం తమ తమ ఎజెండాలతో ముందుకు పోతామని స్పష్టం చేశాయి. నిన్న సభలో చేసిన వ్యాఖ్యలపై మంత్రి అన్నం రామనారాయణ రెడ్డి క్షమాపణలు చెప్పలేదని, దీనిపై స్పీకర్ వైఖరిని తప్పుపడుతూ టీడీపీ ఆయనకే లేఖ రాసింది. రామంతపూర్ కార్పొరేటర్ పరమేశ్వర్ రెడ్డిపై హత్యాచారానికి పన్నిన కుట్రని నాచారం, ఉప్పల్ పోలీసులు సంయుక్తంగా భగ్నం చేశారు. ఈ కుట్రకు సంబంధించి శ్రీధర్ రెడ్డి అలియాస్ వైఎస్ఆర్తో పాటు మరొక 5గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే ఈ శ్రీధర్ రెడ్డి డ్రైవర్ మాత్రం ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏసీపీ వి శివకుమార్ మాట్లాడుతూ 2007లో ప్రస్తుత కార్పొరేటర్ పరమేశ్వర్ రెడ్డి సోదరుడు జగతేశ్వర్ రెడ్డిని కూడా ఈ శ్రీధర్ అతని అనుచరులే హత్య చేశారని, దానికి సంబంధించిన అబద్ధపు సాక్ష్యాలు కూడా ప్రవేశపెట్టారని తెలిపారు. అయితే జగదీశ్వర్ రెడ్డి హత్య కేసులో తనకు శిక్ష తప్పదు అని తెలిసిన శ్రీధర్ రెడ్డి ఒకవైపు పరమేశ్వర్ రెడ్డి రాజకీయ ఎదుగుదల, భారతీయ యువజన సంఘం కూడా పరమేశ్వర్ రెడ్డికే ప్రాముఖ్యతనివ్వడం గమనించి జీర్ణించుకోలేక పరమేశ్వర్ రెడ్డిని హత్య చేసేందుకు సమాయత్తం అయ్యాడు. జూన్ 2వ తేదీన భారతీయ యువజన సంఘం సమావేశంలో పరమేశ్వర్ రెడ్డిపై దాడి చేయాలని భావించిన శ్రీధర్ రెడ్డి అందుకోసం నాందేడ్ వెళ్లి అక్కడి నుంచి గురుద్వార్ చేరుకొని ఆయుధాలు కొనుక్కొని తీసుకువచ్చాడు. అయితే పలు కేసుల్లో నిందితుడిగా అనుమానిస్తున్న శ్రీధర్ రెడ్డిపై పోలీసులు ఈ నిఘా ఏర్పాటు చేయడంతో అడ్డంగా దొరికిపోయాడు. ఒక సఫారీ వాహనాన్ని, ఆయుధాలను, సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ వి శివకుమార్ తెలియజేశాడు. ఈ సాక్షులను బంధించి తప్పుడు సాక్ష్యం చెప్పిస్తున్నారని. ఇది కేసు అంతా ఇంతకుముందు ఏంటంటే దీంట్లో ఉన్న కేసులో ముఖ్య సాక్ష్యం ఏంటంటే అప్పుడున్న సాక్షులందరూ కూడా
మెజిస్ట్రేట్ ముందు వాంగ్మూలం ఇచ్చినారు. కాబట్టి ఆ కేసు చాలా సాక్ష్యాలు బలంగా ఉండడం వల్ల ఆయనకు శిక్ష పడుతుందనే ఈ ఊహతో ఇది ఒకటి. అలాగే అది తప్పించుకోవడమే కాక పరమేశ్వర్ రెడ్డిని రాజకీయంగా, ఎందుకంటే ఇద్దరు కూడా కాంగ్రెసే, ఒకవైపు ఒక గ్రూప్ అంతా కూడా కాంగ్రెస్లో ఎదుగుతోంది. సో ఆయన హీ కుడ్ నాట్ డైజెస్ట్ దట్. సో దాంతో ఏం చేశాడు అంటే ఈ ఉదయ్ భాస్కర్ గౌడ్ అని ఎవరైతే ఉప్పల్లో ఉన్నాడో ఆయనకి ఏంటి ఈ వెహికల్స్ కూడా ఉన్నాయి కదా, 2 వెహికల్స్ హైర్కి ఇస్తూ ఉంటాడు. అలాగే ఆయనకి ఈ సినిమా పిచ్చి ఎక్కువ ఉంది ఉదయ్ భాస్కర్ గౌడ్కి. సో ఆ యోగి సినిమా ఆడియో ఫంక్షన్ రిలీజ్ అప్పుడు ఎప్పుడైతే పరిచయం అయిందో ఆ పరిచయాన్ని తర్వాత సబ్సిక్వెంట్గా ఆయనకున్న వెహికల్స్ని ఉపయోగించుకోవడానికి, తర్వాత ఆయన సన్నిహితంగా ఈ వివిధ రకాల లావాదేవీలలో సన్నిహితంగా మెలగడం జరిగింది. చంపడానికి చేసిన యొక్క కుట్రను నాచారం అండ్ ముప్పల్ పోలీసులు చాకచక్యంగా దీన్ని భగ్నం చేయడం జరిగింది. దీని యొక్క ఈ కేసులో శ్రీధర్ రెడ్డి యాంజాల శ్రీధర్ రెడ్డి అలియాస్ వైఎస్ఆర్, ఉప్పల్ వైఎస్ఆర్ అనే వ్యక్తి మరియు 5 మందిని ఈ కేసులో అరెస్ట్ చేయడం జరిగింది. టీజేఏసీ చేపట్టిన చెలో అసెంబ్లీకి అనుమతి లేకపోయినా తెలంగాణ వాదులు వెనక్కి తగ్గకపోవడంతో పోలీసులు నగరంలో భద్రత కట్టుదిట్టం చేశారు. భారీ బలగాలతో పోలీసులు నగరంలో మోహరించారు. చెలో అసెంబ్లీ సందర్భంగా నగరంలో నేటి ఉదయం 6 గంటల నుండి శనివారం ఉదయం 6 గంటల వరకు 144 సెక్షన్ అమలు చేశారు. దీని ప్రకారం ఎక్కడా 4 కంటే ఎక్కువ మంది గుంపుగా ఉండరాదు. సభలు, సమావేశాలు, నిరసనలు, ధర్నాలు ఏవి కూడా జరపకూడదు. భద్రతా దృష్ట్యా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందు జాగ్రత్తగా ప్రభుత్వం రేపు అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలకు సెలవు ప్రకటించింది. దీన్ని ఖచ్చితంగా అమలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఇండోనేషియా ఓపెన్ లో తెలుగు తేజం సాయి ప్రణీత్ పురుషుల సింగిల్స్ లో తొలి రౌండ్ లో 15-21, 21-12, 21-17తో ప్రపంచ 35వ ర్యాంకర్ తౌషిక్ హిదాయత్ పై విజయాన్ని సాధించాడు. 2004 ఏథెన్స్ ఒలింపిక్స్ లో స్వర్ణంతో సహా పలు ఛాంపియన్షిప్ల్లో స్వర్ణాలను సాధించిన హిదాయత్ గతంలో 6 సార్లు నెగ్గిన ఇండోనేషియా ఓపెన్ లో ఓటమితో కెరీర్ కు వీడ్కోలు పలికాడు. గతంలో సాయి ప్రణీత్ కోచ్ పుల్లేల గోపీచంద్ 2 సార్లు, భారత అగ్రశ్రేణి ఆటగాడు పారుపల్లి కశ్యప్ హిదాయత్ చేతిలో వరుసగా 7 సార్లు ఓడగా కోచ్ శిష్యుడు మాత్రం విజయం సాధించాడు. ఈ రోజు జరిగే ప్రీ క్వార్టర్ ఫైనల్లో ప్రస్తుత ప్రపంచ నెంబర్ 1 లీ చోంగ్వీ తో సాయి ప్రణీత్ తలపడనున్నాడు. మాంసాహారులకు శుభవార్త. అన్ని రకాల తాజా చేపలు, రొయ్యలు మరియు పీతలు దొరుకు ఏకైక స్థలం డకాన్ ఫిష్ ల్యాండ్స్. హోల్సేల్ మరియు రీటైల్ అమ్మకాలతో మీకోసం సిద్ధంగా ఉంది డకాన్ ఫిష్ ల్యాండ్. మా అడ్రస్ షాప్ నెంబర్ 5 ఆపోజిట్ ఎల్లమ్మ టెంపుల్, బల్కంపేట్ రోడ్, హైదరాబాద్. వివరాలకై సంప్రదించండి 0403000088. మీ పాత కార్ అమ్మాలనుకున్నా, కొనాలనుకున్నా లేదా ఎక్స్చేంజ్ చేయాలనుకున్నా సంప్రదించండి శ్రీ బాలాజీ కార్ కన్సల్టెన్సీ, ఆపోజిట్ సాయిబాబా టెంపుల్, ఎల్లమ్మ టెంపుల్ రోడ్, బల్కంపేట్, హైదరాబాద్. మా ఫోన్ నెంబర్ 9346967469. స్పాట్ ఫైనాన్స్ సౌకర్యం కూడా కలదు. Mohan's Motors since 1987. To buy, sell, exchange, park and sell, visit Mohan's Motors. Insurance and finance available. We have 3 branches at Amirpet, Secunderabad and Madhapur. Contact 9848772222. For details, log on www.mohansmotors.com. రాజ్ భవన్ ఎదురుగా ఉన్న ఎంఎస్ మక్తాలో నిన్న రాత్రి పేలుడు సంభవించింది. ఈ పేలుడుపై రకరకాల ఊహాగానాలు వినిపించగా చివరకు గ్యాస్ లీక్ కావడం వల్ల పేలుడు జరిగిందని తేలడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. మక్తాలో మహ్మద్ సలీం అనే వ్యక్తికి సాఫీ మజిల్ పేరుతో ఇల్లుంది. ఇందులో అసోంకు చెందిన మజ్బుల్ రెహమాన్ మీనల్లు అద్దుకుంటూ ప్రైవేట్ ట్రావెల్ ఏజెన్సీలో సెక్యూరిటీ గార్డులుగా పనిచేస్తున్నారు. నిన్న రాత్రి 7 గంటలకు ఇంటికి వచ్చిన మజ్ముల్ లైటర్ తో గ్యాస్ స్టవ్ వెలిగించే ప్రయత్నం చేయడంతో అప్పటికే గ్యాస్ లీక్ కావడంతో పేలుడు సంభవించింది. శబ్దానికి భయభ్రాంతులకు గురైన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. బాంబు స్క్వాడ్ అధికారులు పేలుడు జరిగిన ప్రాంతాన్ని క్షుణ్ణంగా పరిశీలించి గ్యాస్ వల్ల ప్రమాదం జరిగిందని తేల్చారు. కేసు నమోదు చేసుకుని అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని డీసీపీ జి సుధీర్ బాబు తెలిపారు. ఈరోజు ఎంఎస్ మక్తలో బాంబ్ బ్లాస్టింగ్ అయిందని
అవాజన సంఘటన జరిగిందని ప్రజల ముందు మీడియా వాళ్ళు ఇప్పటిదాకా ప్రతి ఛానల్లో చాలా మంది చెప్తూనే ఉన్నారు. అసలు ఇది ఏం కాలేదు. ఇక్కడ ఉన్న సలీం భాయ్ అనే ఇల్లు ఉన్నారు. వాళ్ళ ఇంట్లో ఒక అబ్బాయి రెంట్కి ఉంటాడు. దాదాపు 3 నుంచి 4 ఏళ్ళు అవుతుంది. అసలు ఆ బాబు ఇక్కడ ఉన్నప్పటి నుంచి అసలు ఆయన మేము చూస్తూనే ఉంటాం, బస్సులు చూస్తూనే ఉంటారు. ఆ బాబు ఇంట్లో గ్యాస్ లిగిచ్చాయి. ఈరోజు పెద్ద శబ్దం అని వినబడిందని చాలా మంది అంటారు. కానీ ఇప్పుడు దాకా పోలీసు వాళ్ళు విచారణ చేసిన తర్వాత ఈ గ్యాస్ లీకేజ్ వల్లనే ఇది జరిగిందని డిక్లేర్ చేశారు. దాంట్లో ఆ బాబు కాలినందుకు ఆయన గాంధీ హాస్పిటల్కి పంపించినాము. ఇప్పటిదాకా ఇప్పుడు దాకా ఎంక్వైరీ నడుస్తుంది. ఇంకా ఎంక్వైరీ పోలీసులు అందరూ ఉన్నారు, పై అధికారులు ఉన్నారు. దాంట్లో ఇప్పుడు మా ఏదైతే సిటీ మొత్తంలో ఏదైతే నడుస్తుంది ఇది మాత్రం తప్పు. అసలు ఏం కాలేదు. ఇక్కడ దయచేసి మీరు ఎక్కడ ఇటువంటి అవచనాలు జరిగినప్పుడు మనము పోలీసు వాళ్ళకి సహకారం పడి మనం అందరం కలిసిమెలిసి ఉండాలని వంట చేసుకుందామని చెప్పేసి లైటర్ ఆన్ చేయడానికి ఆల్రెడీ లీకేజ్ అయిన గ్యాస్ ఇంట్లో ఉండడం వల్ల దాని ఏదైతే కంబస్టబుల్ రేషియోకి వస్తుందో ఎక్స్పోర్టబుల్ లిమిట్స్ వచ్చినప్పుడు 1:3 రేషియో కొంచెం 1:3 రేషియోలో రియాక్ట్ అయినప్పుడు whenever the lights are ignition available, it immediately explodes. It is a clear cut gases explode. Burning changing effect is there. Clearly, గాయపడిన రూమ్ ఇంట్లో ఉండే ఎవరైతే ఉన్నాడో ఇన్మేట్ పోలీసులు వచ్చి దానికి దీనికి సంబంధం భయంతో अभी तक पुलिस की रिपोर्ट के अंदर गैस लीकेज का डिक्लेयर करें. गैस लीकेज होकर पूरा अंदर रूम में से एकदम टिफिन बॉक्स नहीं वैसा कुछ भी नहीं है. अभी तक अंदर गलत बात है. अंदर वैसा कुछ भी नहीं हुआ. खाली एक बच्चा जो मुझे मेहमान है वो कम से कम 4-5 साल से कहाँ का रहने वाला है बच्चा? ओडिशा का. अच्छा, 2 आदमी भी अरेस्ट हुआ करके? नहीं कोई गलत है. एक आदमी उसके साथ था, उनके साथ पुलिस वाले जगह ऐसा कोई ऐसी बात नहीं है. खाली उसको मुँह जला, हाथ जला, पैरा जला. उसके अंदर अभी तक तो ऐसा कुछ नहीं है और ये पूरा अफवाह है. ऐसा कुछ भी बात नहीं. एक मुजम्मल मेहमान बोल के बच्चा 3-4 साल से सलीम भाई घर में किराए को रहता था. लीकेज होगा बोल के अभी तक डिक्लेयर करा तिरुपति राव आगे जितने भी पुलिस मुलाजिम है पूरे यानी तहकीकात ऐसा कुछ मसले के अंदर बम ब्लास्ट हवा है कि हवा बम के वैसा एक आवाज़ आया बोल के चंद लोग बोल रहे मगर वो सही है. तो ऐसा तो कुछ नहीं हुआ. एक आदमी जला हुआ है, उसको अस्पताल भिजाए हुए. उसका नाम मुजम्मिल रहमान है. ऐसा चल रही है. पूरा मीडिया पूरा देख रहा है. मीडिया के अंदर पूरे जने लोग फोनों पे फोन करे. ये सिर्फ 6:30 को करेक्ट एग्जैक्टली 6:30 हाँ मगरिब के टाइम. ऐसा कुछ ऐसी बात नहीं है. अमल शांति से हैदराबाद है, ऐसा कोई बड़ी बात नहीं है. और मक्के के अंदर एक अफवाह आया है, वैसा कुछ ऐसा नहीं है. खाली गैस का है. अभी तक गैस का है. पूरे पुलिस वाले तहकीकात में है. सिलेंडर हुआ है. हाँ बस गैस सिलेंडर बस बेचने हुआ सिलेंडर. गैस का जो लीकेज हुआ उसके तरफ से आवाज़ आई बोल के डिक्लेयर करे. अभी मैं अंदर से बाहर निकल के इनके लिए लाइटर ऑन किया था. बैठेंगे सिंपल है. इसका क्लियर कट गैसेस ये सिलेंडर का टिफिन बॉक्स में बॉम्ब था. सिलेंडर का अभी गैस भी लीक हो रहा है, बाहर रख दिया. गैस स्टव विद सिलेंडर का है. स्टव विद सिलेंडर का है. सिलेंडर से क्लियर कट गैसेस एक्सपोजन ड्यू टू द लीकेज ऑफ गैस सिलेंडर. Gas from the cylinder, it has occurred the gases explosion. When that person wanted to cook his, he has started a lighter. When lighter was on, then the in that case, why media is not allowed inside? Nothing. There is suspect in that. What is the reason to protect the scene? Stop. No, everything has been finished. We can go inside. You can definitely. Dr. Venkan. Thanks. Very appreciated.
రాష్ట్ర ఎన్నికల సంఘం పంచాయతీ ఎన్నికల సమరానికి రంగం సిద్ధం చేస్తుండటంతో రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి రానున్న ఎన్నికలపై దృష్టి సాధించారు. దీనిపై ప్రత్యేక సమీక్షల ద్వారా జిల్లాలో కేడర్ని ఎన్నికలకు సిద్ధం చేసేందుకు ఆయన సమాయత్తం అవుతున్నారు. అసెంబ్లీ సమావేశాలు ముగిసిన వెంటనే ఈ నెల 17వ తేదీ నుండి 22వ తేదీ వరకు రోజుకు 4 జిల్లాల చొప్పున ప్రత్యేక సమావేశాలతో ఎన్నికలపై చర్చించేందుకు ఆయన రంగం సిద్ధం చేశారు. ఈ సమావేశాల్లో డీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తదితర జిల్లా ముఖ్య నేతలు పాల్గొంటారు. హోండా మోటార్ సైకిల్ అండ్ స్కూటర్స్ ఇండియా ఓ కొత్త గేర్లెస్ స్కూటర్ ను ఆవిష్కరించింది. యాక్టివా ఐ పేరుతో ఈ నెల చివరి నుంచి విక్రయాలు ప్రారంభమయ్యే ఈ స్కూటర్ ధర 44,200 రూపాయలని, ఈ సెగ్మెంట్ లో ఇదే అత్యంత చౌకైన స్కూటర్ అని కంపెనీ తెలిపింది. హోండా కంపెనీ ఇప్పటికే డియో యాక్టివా ఏవియేటర్ గేర్లెస్ స్కూటర్లను విక్రయిస్తుంది. ఈ నెల 16న ఫాదర్స్ డే పురస్కరించుకుని జపాన్ బ్రాండ్ సికో 3వ అత్యాధునిక రిస్ట్వానీ శ్రేణిని మార్కెట్ లోకి విడుదల చేసింది. స్టెయిన్లెస్ కేసులో విడుదలవుతున్న ఈ వాచీల ఎంఆర్పి 17,500 రూపాయల నుంచి 18,500 రూపాయల వరకు ఉంది. హైదరాబాద్ బండ్లగూడలో నూతనంగా ఏర్పాటు చేసిన విశాలాంధ్ర బుక్ హౌస్ ను రాష్ట్ర సమాచార పౌర సరఫరాల శాఖ కమిషనర్ దాన కిషోర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పుస్తక పఠనం అనేది ఓ మంచి అలవాటని, పుస్తక పఠనం వల్ల మానసిక వికాసం ఏర్పడుతుందని తెలిపారు. మంచి పుస్తకాలు చదవడం ద్వారా మానసికంగా ఎదుగుదల ఏర్పడి స్త్రీలను ఏ విధంగా గౌరవించాలో తెలుస్తుందని, నిర్భయ వంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే పుస్తక పఠనం తప్పనిసరి అని తెలియజేశారు. విశాలాంధ్ర రాష్ట్రంలోని అత్యుత్తమ పుస్తక కేంద్రం అని, అనేక భాషల్లోని మంచి పుస్తకాలను స్వీకరించి తెలుగులోకి అనువదించి పాఠకులకు అందిస్తుందని, రచయితల అభివృద్ధికి విశాలాంధ్ర పబ్లికేషన్స్ వంటి అవసరం ఎంతైనా ఉందని అభిప్రాయపడ్డారు. తెలిసిన విషయం ఏంటంటే రచయితలు విశాలాంధ్రని ఎంతగా నమ్ముతారు అనేది మీరు చెప్తాను తెలుస్తుంది, నాకు తెలియదు. అదర్వైజ్ రచయితలు వాళ్ళు పుస్తకాలు, మంచి పుస్తకాలు రాసినా కానీ దాన్ని పబ్లిషర్స్కి కన్విన్స్ చేయడం ఒక ఎత్తు అయితే, కన్విన్స్ చేసి పబ్లిష్ అయిన తర్వాత డబ్బులు తిరిగి తీసుకోవడం ఒక ఎత్తు. ఆ పూర్తి స్థాయిలో కూడా డబ్బులు తిరుగుతూ ఉంటారు అన్నమాట. ఏదైనా అడ్వర్టైజ్మెంట్ ఇవ్వాలంటే తించుకుంటూ ఉంటాను, బట్ కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు ఇస్తే వెంటనే ఇచ్చేస్తాను నేను. బేసికలీ దట్ గోస్ ఫర్ గుడ్ యూజ్ ఆఫ్ ద పబ్లిక్. గుర్తించకపోతే ఈ నిర్భయ లాంటి ఇన్సిడెంట్స్ జరుగుతుంటాయి. మానసిక పరిపక్వత రావాలన్నా కానీ, మనిషిని గౌరవించాలన్నా కానీ, స్త్రీలను గౌరవించాలన్నా కానీ పుస్తకాలు చదవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు చదువు ఎట్లున్నాయంటే, అమిష్ త్రిపాఠి అనేసి ఒక ఆయన పుస్తకాలు రాస్తుంటారు, ట్రయాలజీ, శివ ట్రయాలజీ అని చెప్పేసి. మా అబ్బాయి 10th క్లాస్ పాస్ అయ్యాడు మొన్న. అవి చదువుతున్నాడు అనమాట. అంటే దాంట్లో శివుడి గురించి అంతా ఉంటుంది, బట్ అంతా మైథాలజీని ఇంకా విశదీకరించి కల్పితం చేసి రాస్తున్నారు. చాలా బాగుంది. అవే చదివేసి అదే ఇక్కడ మైథాలజీ, హిందూ పురాణాలు అంటే ఈ పుస్తకం అని అనుకుంటారని భయం వచ్చేస్తుంది యాక్చువల్గా. ఈ నెల 14వ తేదీన టీజేఏసీ తలపెట్టిన చెలో అసెంబ్లీ కార్యక్రమాన్ని పురస్కరించుకొని రంగారెడ్డి జిల్లా న్యాయవాదుల ఐకాస చెలో అసెంబ్లీ పోస్టర్ను విడుదల చేసింది. ఈ సందర్భంగా తెలంగాణ న్యాయవాదుల ఐకాస కో కన్వీనర్ గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ, ప్రభుత్వం చెలో అసెంబ్లీకి అనుమతి ఇవ్వకపోవడం శోచనీయమని, ఆనాడు చంద్రబాబు వరంగల్ యాత్ర చేస్తే 4,000 మంది పోలీసులను, విజయమ్మ యాత్ర చేస్తే 5,000 మంది పోలీసులను భద్రతకు ఏర్పాటు చేసిన కిరణ్ కుమార్ రెడ్డి ప్రజాస్వామ్యబద్ధంగా తెలంగాణ ప్రజల ఆకాంక్షను తెలియచేయాలనుకుంటే అణిచివేయటం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఈ కార్యక్రమాన్ని అణిచివేయడానికి ప్రభుత్వం ముందస్తు అరెస్టులు చేయటం సరికాదని, ఎన్ని కేసులు పెట్టినా భయపడమని, తెలంగాణ వాదులకు తెలంగాణ న్యాయవాదులు అండగా ఉంటారని అడ్వకేట్ జేఏసీ తెలియజేసింది. రంగారెడ్డి కోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు రాజిరెడ్డి మాట్లాడుతూ, తెలంగాణ పొలిటికల్ జేఏసీ తెలంగాణ కోసం ఏ కార్యక్రమం చేపట్టినా దానికి తెలంగాణ న్యాయవాదుల జేఏసీ అండగా ఉంటుందని, అక్రమంగా అరెస్టులు చేస్తే ఊరుకోబోమని పోలీసులను హెచ్చరించారు. తెలంగాణ ప్రాంతానికి ముందు వరుసలో ఉన్నటువంటి మహాత్మా గాంధీ వారసులుగా ప్రజాస్వామ్యాన్ని కాపాడే విధంగా మేము ముందుకు వస్తున్నాం. ఓ కిరణ్ కుమార్ రెడ్డి గారు ప్రజాస్వామ్యం ముసుగు వేసుకుని ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు గారు పాదయాత్రలు చేస్తే వరంగల్లో 4,000 పైచీలకు పోలీసులను పెట్టావే, విజయమ్మ గారు యాత్ర చేస్తే 5,000 పైచీలకు పోలీసులను పెట్టావే. మేము తెలంగాణ ప్రాంత ప్రజలం, ఉద్యమకారులం, సాయుధులం కాదు. రాజ్యాంగబద్ధంగా ఉన్నటువంటి హక్కుల ద్వారా ప్రజల యొక్క ఆకాంక్షను కార్యరూపం చేయడానికి కోసం యూపీఏ ప్రభుత్వం డిసెంబర్ 9th నాడు ఇచ్చినటువంటి ప్రకటనకు వెన్నుకొండు పోడ్చినటువంటి సీమాంధ్ర నాయకులకు హెచ్చరికగా ఈ చివరి సమావేశమవుతున్నటువంటి అసెంబ్లీలో మా తెలంగాణ ప్రజలు కులాలు, మతాలు, వర్గాలు అన్నిటికీ అతీతంగా తెలంగాణ రాష్ట్రమే మా సౌభాగ్యం. అసెంబ్లీ కార్యక్రమం ముట్టడి కార్యక్రమం ఇచ్చిండ్రో దానిలో భాగంగా అడ్వకేట్ చేసి పిలుపు మేరకు 14 నాడు మొత్తం కోర్టులు అబ్స్టైన్ చేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా రంగారెడ్డి కోర్టు నుంచి అత్యధిక సంఖ్యలో న్యాయవాదులందరూ పాల్గొని ఈ పొలిటికల్ చేసి ఇచ్చిన పిలుపును విజయవంతం చేసి
విజయవంతం చేసి ఇక్కడి నుంచి ఇందిరా పార్క్ వరకు అక్కడి నుంచి ఆడి నుంచి అసెంబ్లీ ముట్టడి కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతూ ఉంది. టీజేఏసీ నాయకులు తెలంగాణ వాదులు తలపెట్టిన చెలో అసెంబ్లీ సమావేశానికి సంబంధించి బుధవారం హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అనురాగ్ శర్మ విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. శాసనసభ సమావేశాలు జరుగుతున్నందువలన చెలో అసెంబ్లీకి అనుమతి ఇవ్వడం కుదరదని, గతంలో కూడా ఏ సందర్భంలోని ఇలా అనుమతించిన దాఖలాలు లేవని అనురాగ్ శర్మ స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఆయన గతంలో జరిగిన మిలియన్ మార్చ్, సాగరహారం వంటి హింసాత్మక సంఘటనలు గుర్తు చేశారు. ఇటువంటి సందర్భాల్లో కార్యకర్తలు నాయకుల మాటలు వినరని, సహనం కోల్పోయి ప్రవర్తించే అవకాశం ఉందని సిపి అభిప్రాయపడ్డారు. అంతేకాకుండా మిలిటెంట్ పందాలో చెలో అసెంబ్లీ నిర్వహించాలన్న మావోయిస్టుల పిలుపును దృష్టిలో ఉంచుకునే భద్రతా ఏర్పాట్లు ముమ్మరం చేసినట్లు అనురాగ్ శర్మ ప్రజలకు తెలియజేశారు. పీస్ఫుల్ గానే జరుగుతుంది, కానీ ఇటువంటి కాల్స్ ఇచ్చినప్పుడు చాలా మంది వస్తారు, రకరకాల పార్టీలు ఉంటారు. ఆ మాబ్స్ కూడా వాళ్ళ లీడర్స్ కంట్రోల్లో ఉండరు. వైలెన్స్ ఎప్పుడైనా జరుగుతుంది. మేము డెమోక్రటిక్ ప్రొటెస్ట్ ని పర్మిట్ చేయటం లేదు అని ఎట్లా కాదు. లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ ఎప్పుడు లేనప్పుడు మేము తప్పకుండా పర్మిషన్ ఇస్తున్నాము. ప్రస్తుతం ఉన్న లా అండ్ ఆర్డర్ పరిస్థితిలో ఈ పర్మిషన్ మేము. హలో బ్రదర్స్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు మరుపురాని హాస్యాన్ని పంచారు నాగార్జున. ఈ సినిమా కాన్సెప్ట్ ఆధారంగా తెరకెక్కనున్న తాజా చిత్రం హలో బ్రదర్ లో ఆయన తనయుడు నాగ చైతన్య కథానాయకుడిగా నటించనున్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి శ్రీనివాస్ రెడ్డి దర్శకత్వం వహిస్తారు. కామాక్షి మూవీస్ పతాకంపై డి శివప్రసాద్ రెడ్డి నిర్మిస్తున్నారు. జూలై మొదటి వారంలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమవుతుందని నిర్మాత శివప్రసాద్ అన్నారు. హలో బ్రదర్ సినిమా ప్లాన్ చేస్తున్నానండి. స్క్రిప్ట్ వర్క్ జరుగుతుంది. డెఫినెట్ గా నాన్నగారు చేసిన హలో బ్రదర్ ఇంకా ఆడియన్స్ మైండ్ లో అలాగే ఉంది. ఎవరు ఏం మర్చిపోలేదు ఆ సినిమాని. సో ఇట్స్ ఎ హ్యూజ్ ఛాలెంజ్. అంటే డెఫినెట్ గా సీన్ టు సీన్ కంపేర్ చేస్తారు, అది తప్పదు. బట్ అట్ ద సేమ్ టైం మేము సేమ్ సీన్ టు సీన్ కాపీ కొట్టి అట్లా చేయట్లేదండి. ఇవాళ ట్రెండ్ కి, ఇవాళ యూత్ కి కామెడీ ఎలా ఉంటుందో, ఇవాళ యూత్ కి క్యారెక్టరైజేషన్ ఎలా కనెక్ట్ అవుతుందో అలా డిజైన్ చేస్తున్నామండి. పంచాయతీ ఎన్నికలు దగ్గర పడనుండడంతో ఎన్నికలకు జిల్లాల వారీగా రిజర్వేషన్లు ఖరారయ్యాయి. రాష్ట్రంలో గల మొత్తం 21,590 పంచాయతీ స్థానాలకు గాను కేటగిరీల వారీగా రిజర్వేషన్లు ప్రకటించారు. అయితే ముందు ప్రకటించినట్లుగానే 50% స్థానాలకు మహిళలు కేటాయించారు. రిజర్వేషన్ కేటగిరీల వారీగా ఒకసారి పరిశీలిస్తే షెడ్యూల్ ప్రాంతాల్లో 100% ఎస్టీలకు కేటాయించడంతో 1218 స్థానాలు ఈ కేటగిరీకి చేరాయి. ఇవి కాక మిగిలిన ప్రాంతాల్లో 6.27% చొప్పున 1279, ఎస్సీలకు 19.43% చొప్పున 3958, బీసీలకు 34% రిజర్వేషన్ ప్రకారం 6,929 స్థానాలు కాగా జనరల్కు 8,209 స్థానాలు కేటాయించారు. ఈ రిజర్వేషన్ ప్రక్రియ మొత్తం 2011 జనాభా లెక్కల ప్రకారం జరిగింది. అయితే జిల్లా కలెక్టర్లు ప్రాంతాల వారీగా కేటాయింపులను ఈ నెల 18వ తేదీలోపు పూర్తి చేయాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. జగన్ అక్రమాస్తుల కేసులో నిందితులుగా ఉన్న సబితా ధర్మాలను జ్యుడిషియల్ కస్టడీకి తరలించాలని సిబిఐ దాఖలు చేసిన పిటిషన్పై సిబిఐ కోర్టు స్పందించింది. వీరిద్దరిని జ్యుడిషియల్ కస్టడీకి పంపించాలని, ఈ మేరకు సబితా ధర్మాన ఇద్దరికీ కూడా నోటీసులు పంపించామని సిబిఐ కోర్టుకు తెలిపింది. సబితా ధర్మాన మీడియాతో మాట్లాడిన మాటలను కూడా సిబిఐ లిఖితపూర్వకంగా న్యాయస్థానం ముందుంచింది. అయితే దీనిపై కౌంటర్ దాఖలు చేస్తామని, అందుకు కొంత సమయం కావాలని సబితా ధర్మాన తరపు న్యాయవాదులు కోర్టును కోరడంతో తదుపరి విచారణ ఈ నెల 19 వరకు వాయిదా పడింది. ఈ నెల 14వ తేదీన తెలంగాణ టీజేఏసీ తలపెట్టిన చెలో అసెంబ్లీకి మద్దతిస్తున్నట్లు తెలంగాణ టీడీపీ ఫోరం తెలియజేసింది. టీజేఏసీ కార్యకలాపాలు, పనితీరు బాగోలేకపోయినా కేవలం తెలంగాణ కోసమే మద్దతిస్తున్నట్లు టీడీపీ తెలంగాణ ఫోరం ప్రకటించింది. అన్ని రాజకీయ పార్టీలు కలిసి అధికార కాంగ్రెస్ ను ఎదుర్కొంటేనే గానీ తెలంగాణ సాధ్యం కాదని, తెలంగాణకు తమ పార్టీ ఏ మేరకు అనుకూలమో రేపు జరగబోయే చెలో అసెంబ్లీకి మద్దతు ద్వారా తెలియజేస్తామని టీడీపీ తెలంగాణ ఫోరం నాయకులు ఎర్రబెల్లి దయాకర్ రావు, మోత్కుపల్లి నరసింహులు తెలియజేశారు. రాష్ట్రంలో రానున్న 24 గంటల్లో ఉత్తర కోస్తాంధ్రలో ఓ మోస్తారు నుంచి ఉరుములతో కూడిన జల్లులు, కోస్తాలో పలు చోట్ల తేలికపాటు జల్లులు పడే అవకాశం ఉంది. మరోవైపు ఒడిశా తీరం నుంచి దక్షిణ తమిళనాడు వరకు అల్పపీడన ద్రోణి కొనసాగుతుంది. ద్రోణి అల్పపీడన ప్రాంతం ఈ రెండింటి కారణంగా రానున్న 48 గంటల్లో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఉభయ గోదావరి, కృష్ణా, ఖమ్మం, వరంగల్ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఢిల్లీలోని వాతావరణ శాఖ ప్రకటించింది. గురువారం రాత్రిలోపు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. ఛాంపియన్స్ ట్రోఫీలో న్యూజిలాండ్, ఆస్ట్రేలియాల మధ్య జరిగిన లీగ్ మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. బర్మింగ్హామ్ లో జరిగిన లీగ్ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్ 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 243 పరుగులు చేసింది. ఓజెస్ 71 పరుగులు, బెయిలీ 55 పరుగులు చేయగా వేడ్ 29 పరుగులు, మాక్స్వెల్ 29 పరుగులు చేసి రాణించారు. కివీస్ బౌలర్లో మెక్లింగన్ 4 వికెట్లు, నాథన్ మెకల్లం 2 వికెట్లు తీశారు. తరువాత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 15 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 51 పరుగులు చేసింది. ఈ దశలో భారీ వర్షం కారణంగా మ్యాచ్ ను రద్దు చేశారు. ఇరు జట్లకు చెరో పాయింట్ కేటాయించారు.
మాంసాహారులకు శుభవార్త. అన్ని రకాల తాజా చేపలు, రొయ్యలు మరియు పీతలు దొరుకు ఏకైక స్థలం డకాన్ ఫిష్ ల్యాండ్స్. హోల్సేల్ మరియు రీటైల్ అమ్మకాలతో మీకోసం సిద్ధంగా ఉంది డకాన్ ఫిష్ ల్యాండ్. మా అడ్రస్ షాప్ నెంబర్ 5 ఆపోజిట్ ఎల్లమ్మ టెంపుల్, బల్కంపేట్ రోడ్, హైదరాబాద్. వివరాలకై సంప్రదించండి 0403000088. మీ పాత కార్ అమ్మాలనుకున్నా, కొనాలనుకున్నా లేదా ఎక్స్చేంజ్ చేయాలనుకున్నా సంప్రదించండి శ్రీ బాలాజీ కార్ కన్సల్టెన్సీ, ఆపోజిట్ సాయిబాబా టెంపుల్, ఎల్లమ్మ టెంపుల్ రోడ్, బల్కంపేట్, హైదరాబాద్. మా ఫోన్ నెంబర్ 9346967469. స్పాట్ ఫైనాన్స్ సౌకర్యం కూడా కలదు. Mohan's Motors since 1987. To buy, sell, exchange, park and sell, visit Mohan's Motors. Insurance and finance available. We have 3 branches at Amirpet, Secunderabad and Madhapur. Contact 9848772222. For details, log on www.mohansmotors.com. ఇవి ఈ రోజు వార్తలు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి TV11. ప్రపంచంలోని ఏ మూల నుండైనా లాగిన్ అవ్వండి www.tv11live.com మరియు యూట్యూబ్ లో TV11 హైదరాబాద్ న్యూస్. దిస్ ఇస్ పద్మ సైనింగ్ అప్.